గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పడిన నాటి నుంచి నేటికి ఒక్క బీసీ నేత ఎమ్మెల్యే కాకపోవడం దురదృష్టకరమని టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో టీఆర్పీ పార్టీ జెండాను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు గజ్వేల్ అల్లుడికి సిద్దిపేట, కొడుకు కేటీఆర్ కు సిరిసిల్ల నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను చేసుకున్నారు. కేసీఆర్ అన్నారు, వారు పోటీలో ఉన్న ప్రాంతాల్లో బీసీలను పోటీ లేకుండా చేశారని ఆయన దుయ్యబట్టారు. టీఆర్పీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాబో రోజుల్లో బీసీలదే రాజ్యాధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి జ్యోతి, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి భిక్షపతి, గజ్వేల్ టీఆర్పీ నాయకులు ఇంద్రాగౌడ్, నర్సింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండల కేంద్రంలో పార్టీ జెండావిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ టౌన్కి వెళ్ళడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, నీరాజన పడుతున్నారు. ఈ రాష్ట్రంలో మల్లన్న గారి నాయకత్వంలో 2024లో రాజ్యాధికారం చెప్పే విధంగా మా ప్రోగ్రాం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందుకే ఈరోజు వర్షం పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు అయినా కానీ ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా చేసుకున్నాం. అదేవిధంగా గజ్వేల్లో 14, 17, 16 సార్లు ఎలక్షన్ జరిగినా కానీ ఇంతవరకు బీసీ ఎమ్మెల్యే కాలేదు. కానీ 2009లో ఎస్సీ నుంచి జనరల్ అయినాక కూడా 4 సార్లు, ఒకసారి రెడ్డి అయినా 3 సార్లు కేసీఆర్ ఎమ్మెల్యే అయిండు. కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యే ఉన్న సిద్దిపేట వదిలిపెట్టేసి ఇక్కడ తీసుకుండు. సిద్దిపేట అల్లుడికి ఉపయోగపెట్టిండు, కొడుకు సిరిసిల్ల ఉపయోగపెట్టి, బిడ్డకు నిజామాబాద్ ఉపయోగపెట్టిండు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలను మాత్రం ఉపయోగలేకపోతుండు. అందుకే మా బీసీలను అందరూ ఏకం చేసి, అందరికి ఏకం చేసి, ఈ నాయకత్వాన్ని ఏకం చేసి ఇక్కడ కంపల్సరీ బీసీ వర్గాల నుంచి ఎమ్మెల్యే కావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 100% సక్సెస్ అవుతాం. వచ్చే 28 సంవత్సరంలో 28 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కంపల్సరీ గజ్వేల్లో టీఆర్పీ జెండా మల్లన్న గారి నాయకత్వంలో ఎగురుతుందని గంటాపదంగా చెప్తున్నాం. నమస్కారం అందరికీ.